స్టార్ట్ చేద్దామా? ఏం పని చేస్తున్నావు, ఎంత టైం అవుతుంది, అవన్నీ మొత్తుకుంటే నా వల్ల అయితలే, నాకు అయితలే మేడం ఇప్పుడు. ఓకే, ఒక్క నిమిషం లైన్ లోనే ఉండమ్మా. ఏం బాబు, మీ ఆవిడ షాప్ కు వస్తే నువ్వేదో నచ్చ పెడతానే ఉంటావంట కదా? ఇంకా నచ్చ పెట్టడం కాదు మేడం, పొద్దున టైం టు టైం మాట్లాడతా, పొద్దున 10:30 రమ్మంటది, మళ్ళీ సాయంత్రం 6 వెళ్ళిపోదామంటది. నేను అనేది మన షాపే కదా, మన షాప్ ఎంత వర్క్ ఉంటే అంత వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. రాండ్రా బాబు, అసలు నాకు సంబంధం లేదు అన్నోడిని చక్కగా అన్ని సెర్చ్ చేస్తానంటే మళ్ళీనేమో టైం సరికి రావాలి, టైం టు టైం ఉండాలా? దీన్నే అంటారు ఆశాలు ఎక్కువైతే ఇంకేదో అయిందని. అసలే రాందాయి, సర్లే ఏదో వస్తుంది ముందు, వచ్చిన దాన్ని సరిగ్గా ఓకే ఇలా కాదమ్మా మనకి ఇలా పని లేట్ అవుతుంది అనాలి కానీ ఎందుది ఇంకా ఇంకా అవ్వలేదా, అది చేయవా ఇది చేయవా అంటే నేను రాని దెబ్బే అంటది. అదే జరుగుతుంది మరి. అయినా ఇప్పటికీ మనోడు అదే మూమెంట్ లో ఉన్నాడు చూడు. అమ్మాయికి ఎంత ఒప్పుకుందో అంత చేస్తుంది. అంటే మేడం లేదు మేడం, మరి 10 గంటల వరకు చేపించుకోం కదా, ఒక గంట అటు ఇటు అవుతుంది. గంట అటు ఇటు 2 గంటలు అటు ఇటు తక్కువే చేస్తుంది. తక్కువ చేయించుకోవచ్చు కదా, ఎక్కువ ఎందుకు చేయించుకోవాలి? ఇప్పుడు అమ్మాయి షాప్ కి వర్క్ ప్రెజర్ వల్ల ఉంటది. వీడు తిన్నాం సంవత్సరాలు బట్టి కరువులో ఉన్నాడు, తక్కువ ఎందుకు చేయించుకుంటాడు? కామెడీగా మేడం ప్రతిసారి వర్క్ ఉండదు, ఎప్పుడొకసారి ప్రెజర్ ఉంటది. ఆ ప్రెజర్ అర్థం చేసుకుంటది. అర్థం చేసుకోవాలి. ఎంతసేపు టైం టు టైం ఉండాలంటే ఆవిడకేం అవసరం? సొంత షాప్ లో టైం వచ్చేదే 11 మేడం, పొద్దున్న షాప్ కి పొద్దున్న తొందర రాదు. ఎందుకు రావాలి సార్? ఆవిడ నువ్వు శాలరీ ఇవ్వట్లేదు కదా ఆవిడకి? శాలరీ డిమాండ్ చేసింది మేడం. నువ్వు శాలరీ ఇవ్వు, నేను అలాగే మాట్లాడతా. 20,000 శాలరీ ఇస్తావా? 20 ఎన్ని కష్టాలు వచ్చారా నీకు? పెళ్ళానికి కూడా జీతం ఇచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే చూడండి. బస్ స్టాండ్ అవడం అంటే దీన్ని అంటారు అనుకుంటాడు మనసులో, నువ్వేదో సర్ది చెప్తావు నీ దగ్గరికి వస్తే మా కొంప ముంచుతున్నావు అని. కాదు, మనలో అనమాట, వాడి కష్టాలు వచ్చే తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు, జాగ్రత్తగా ఏర్పడి. మరి అదండి, అక్కడ కష్టాలు లేవు, తెచ్చుకున్నాడు. అది నేను అంటుంది. అది చెర్రీ పికింగ్ లాగా అన్ని పికింగ్ అయ్యింది, మొత్తానికి బొక్కబోర్లో పడింది జీవితం. డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకున్నాడు. మామూలు ఉండదు మరి. నాకు వచ్చేది 20. మరి నీ దగ్గర కూలి పని చేయాలి ఆవిడ వచ్చి? అంటే ఇప్పుడు నాకు వచ్చేది 20 అంట. అరే అది కాదండి, యాక్చువల్ గా అంటే నీ దగ్గరకు వచ్చి కూలి పని చేయాలని అలా కాదండి. చేసుకున్న తర్వాత నాకు వచ్చేది 20,000 అంటున్నాడు నెలకి. నాకు వచ్చేది 20,000 అన్నప్పుడు ముందు దానికి ఎంత ఖర్చు పెట్టాడు? నెలకి తక్కువలో తక్కువ 16,000 ఖర్చు పెట్టాడు. ఓన్లీ మందుకి 18,000 ఖర్చు పెట్టాడు. ఓన్లీ మందుకి 18,000 ఖర్చు పెట్టాడు. 2,000 ఇంటికి తీసుకెళ్తారా నువ్వు? ఆ రోజుల్లో బిజినెస్ బాగుందేమో, ఇప్పుడు లేదేమోలే పాపం. అన్ని అష్ట కష్టాలతో షాపులు గట్ట సమయం తీయకపోతే ఆర్డర్లు ఇవ్వరు కదా, దెబ్బడినట్టు ఉంది. కూలి పని చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఆమె బాధ్యత లేదా మేడం? అవునండి, ఆమె బాధ్యత లేదా మేడం? బాధ్యత సంపాదించడం నీ బాధ్యత, ఆవిడ బాధ్యత కాదు. అంటే ఇప్పుడు వేరే చోట పని చేస్తుంది, అదేంది బాధ్యత? మరి శాలరీ ఇస్తున్నారు, నీలాగా పోట్లాడరు వాళ్ళు. 10ంటికి రా, 12ంటికి రా, 1 గంటకి రా అని అన్నారు కదా. ఎందుకు లేట్ గా వచ్చావని? సొంత షాప్ కి ఏమో రావడానికి ఇబ్బంది, వేరే చోట చేయడానికి పొద్దున్న 6 లేచి సాయం చేసి పోయి పని జాబ్ చేసి వస్తుంది, మళ్ళీ సొంత షాప్ కి ఎందుకు రాదు? సొంత షాప్ లో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఏదో సరిపెట్టుకోక ఇందులో మళ్ళీ కండిషన్లో ఒకటి. వేరే చోట జాగ్రత్తగా మాట్లాడతారు, పని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు ఇక్కడ పని అమ్మాయి కింద ట్రీట్ చేయట్లేదు, ఓనర్ కింద ట్రీట్ చేయట్లేదు. ఒకటి పని అమ్మాయి కింద ట్రీట్ చేయి. రెగ్యులర్ గా శాలరీ టైం టు టైం వస్తుంది, తన పని తను చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది. పని అమ్మాయిలు ఎలా చేస్తారో అలాగే చేస్తారు. లేదా సొంత ఓనర్ కింద ట్రీట్ చేయి. ఆవిడ కుదిరినప్పుడు వస్తుంది, 11కి వస్తుందో 12కి వస్తుందో, నిద్ర లేచినాక వస్తుంది, ఇంట్లో పనులు చూసుకొని వస్తుంది, కుదిరినంత సేపే ఉంటది, చేస్తుంది, వెళ్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలి చెప్పు? అంటే నీకేమో ముందు అడిగేస్తే పెద్ద గొయ్యి ఉంది, వెనక్కి అడిగేస్తే ఇంకో నుయ్యి ఉంది.
ఎందులో గెంతుతావు అని అడిగితే ఏం చెప్తాడు? మేడం ఎందులో గెంతాలన్నా భయంగా ఉంది, మీరే తోసేయండి అంటున్నాడు అనమాట. అలా ఉంది పరిస్థితి. పనమ్మాయి లాగా చేయాలి, ఆడేమో శాలరీ ఇస్తాను అంటేనేమో అదో బొక్క, శాలరీ లేదు అంటే సరే దానికి నచ్చినప్పుడు వస్తుంది అంటే అది ఇంకో బొక్క. ఏంట్లాకి బాధ అనుకుంటున్నాడు. పక్కన ఉన్న ఆయన చూడు పరిస్థితి, ఆయన పరిస్థితి చూడు, పక్కన ఉన్న ఆయన పరిస్థితి. అదే అంటున్నా, ఇది ఎలాగో తేలే వ్యాపారంలో లేదు, నాకు టైం బొక్క అనుకుంటుండ ఆయన. ఎందుకు వచ్చానరా నాయన ఈ మధ్యలోకి? అమ్మాయి కాదు మేడం, సొంత మన వరకు మనం సొంతంగా చేసుకోవాలి మేడం. ఎంత ఉందో అంత వర్క్ చేసుకోవాలి. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, భార్య భర్తలు చేసుకునే వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అట్లా? వాళ్ళ భార్య భర్తలు వాళ్ళకు అండర్స్టాండింగ్ అది ఉంది. నీకు ఎక్కడ ఏడ్చింది ఇవన్నీ? కనీసం 25 ఏళ్ళకి ఆపరేషన్ లేదన్నావు, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేయమంటే ఏడు చేస్తుంది. వేరే వాళ్ళు ఉన్నారు భార్యాభర్తలు, వాళ్ళు చేసుకోవట్లేదు అంటే వాళ్ళు భార్యాభర్తలు. అక్కడ మూడో క్యాండిడేట్ లేదు, నువ్వు 3 కాదు కదా, ఇంకో ఇద్దరు తీసుకొచ్చావు. వాడు వదిలేసి వెళ్ళిపోయింది, వదిలించుకోవాలి అనుకుంటున్నావు. ఇంకా కోఆపరేషన్ నీకు నచ్చినట్టు ఎందుకుంటారయ్యా అందరూ? ఇప్పుడు వాళ్ళని చూసి లేవు, నీకు నచ్చినట్టు ఆవిడ ఉండాలా? ఇప్పుడు ఏం మాట్లాడమంటావు మీ వైపుతో? నాకు నీ వైపే మైనస్ కనిపించింది ఇక్కడ. కొట్టడం అంటావా తప్పే, నువ్వు కొట్టడం ఎంత తప్ప, ఆవిడ కొట్టడం అంతే తప్ప, అది మాట్లాడతాం. ఇంకేంటి ప్రాబ్లం? మీ ఆవిడ నీకు టైంకి వచ్చేయాలి షాప్ కి? అంతే మేడం, టైం టు టైం. ఎంతసేపు ఉండాలి? 7 వరకు ఉండాలి. ఈ మాట మేము చెప్పలేము. సుజాత గారు అయిపోయింది కాదు, ఎంత కరం పట్టిందో చూడండి. ఆఖరికి ఇంట్లో పెళ్ళానికి షాపు రావడం కూడా ఎవడో చెప్పాల్సి వస్తుంది వీటికి. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఇదేనేమో నాకు తెలిసి. కనబడి చోట్ల కడ్డీ నాడిచి అలాగే ఉంటది మరి. డైరెక్ట్ గా అంతే, అది మేము జ్ఞాపం పో అనేసింది. అయ్యయ్యా, నువ్వు సావు ఈ విషయంలో కూడా. అమ్మ ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఆయన మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి కొట్టకండి, మరి బాగుండదు కదా. పిల్లోడు ఉన్నాడు, పిల్లోడు పెళ్లి. నీకేమైనా గుర్తొచ్చిందా ఇందులో? నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ కరెక్ట్ రాయిపోతే కొట్టేవారు కదా. ఇంట్లో వాళ్ళతో చెప్తాం కదా, అమ్మ తార కొట్టొద్దు అని చెప్పమ్మా అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి సార్ పర్లేదు సార్ కొట్టకండి పాపం అంటే బాధపడుతున్నాడు అంటారు కదా. అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ కామెడీగా పాపం. కనీసం మీ వాళ్ళు వద్దులేండి కొట్టొద్దు కాస్త బాధపడుతున్నారు అన్నారు. మా డాడీ ఏమన్నారు తెలుసా, మా సార్ గట్టి బాగా కొడుతున్నాడు, కొంచెం వచ్చి మాట్లాడు అంటే స్కూల్కి వచ్చి ఏం పర్లేదు ఇంకో 4 గంటలు వేయండి అన్నారు. సచ్చింది గొర్రె, ఇంకేం చేయలేం, అయిపోయింది. ఆయన పక్కన ఉన్న ఆయన చూడు పాపం డైలాగులు వదిలేశాడు, ఇంకా నవ్వుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇంకా డైలాగులు అనవసరం నాయన అని. మీ ఆయనతో నువ్వు తన్నులు తినమాకు, అలాగే నువ్వు మీ ఆయన కొట్టకు. అవును మేడం, తాగేసి వచ్చి నువ్వు పిల్లగాడి ముంగడ పెళ్లి ఉంది, నువ్వు అన్నది కరెక్టే. నా పరం కూడా ఇప్పుడు దొంగ అన్ని ఆ పిల్లగాడి ముంగడ తింటా కూడా మనసు బాగుండదా? అవునమ్మా, అవును కరెక్ట్. చెప్పండి మేడం, నా తప్పనండి. నువ్వు అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నావు? సొంత అమ్మాయివే కదా, సొంత మేనకోళ్ళవా కదా అంటే చుట్టాలు ఉన్నారు మీరు. అమ్మ మీ ఆయనకి ఒక్క నిమిషం నిన్ను వదిలేసే ఉద్దేశం లేదు. నువ్వు పిల్లోడంటే ప్రాణం అతనికి. నువ్వేదో ఫిజికల్ గా దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి ఏదో 2-3 సంవత్సరాల నుంచి తింగర పనులు చేశాడు. నువ్వెందుకు మీ ఆయనతో హ్యాపీగా ఉండట్లేదు? అది 2-3 సంవత్సరాలు అనుకుందాం తాగడం అనేది. అంతకు ముందు లేదు కదమ్మా, అంతకు ముందు 20 ఏళ్ళు వెయిట్ చేశాడు నీకోసం, 20 ఏళ్ళు వెయిట్ చేశాడు కదా. భర్త లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మీ ఆయన లేకుండా బతుకుతావా? అదేలేమ్మా.
ఆవిడ మంచి క్లారిటీలో ఉంది, వీడికి క్లారిటీ లేదు. మామూలుగా ఇట్లేదు ఆవిడ తరపు నుంచి ఆవిడ కరెక్ట్ గానే చెప్తుంది. నేను ముందు చేశాను, దగ్గరికి రానివ్వలేదు, అందుకే నిన్ను ఆశలు వేసినా కానీ నేను సైలెంట్ కూరుకున్నాను. ఇప్పుడు ఈడెందుకు వెళ్ళి రోడ్డు మీదకి ఎక్కాడు? నన్ను కొడితే నేను కొట్టనా, నన్ను తిడితే నేను తిట్టనా? తప్పులేదు. చేసిన నేనే రియలైజ్ అవుతున్నాను ఇవన్నీ తప్పు కదా అని నేనే కట్ చేసుకుంటున్నానండి. 1 నన్ను కొట్టవద్దని చెప్పండి. 2 నాతో ప్రేమగా ఉండమానండి. 3 కాస్త షాప్కి వస్తే మేమిద్దరం కష్టపడి సంపాదించుకుంటాం, రేపొద్దు పిల్లోడు పెళ్లి గ్రాండ్ గా చేయడానికి ఉంటది కదా అండి అని ఆయన ఆశపడుతున్నాడు. అవును మేడం, ఆశపడుతున్నాడు. నాకంతా ఓపిక అయితలేదు. ఇప్పుడు మొన్న నేను 2 సంవత్సరాల కింద ఆయనకు తెలుసు అవతల పడ్డ, అప్పటి నుంచి నా కాలు కూస్తుంది, నాకు అయితలేదు. అలా చేయాలంటే కూర్చొని చేయాలి, నాకు అయితలేదు. 1 గంట 2 గంటలు అంటే 4-5 గంటలు చేస్తాను ఓపిక తోటి. ఇది 3rd పాయింట్. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే వయసును బట్టే పని చేసుకోగలం కానీ పనోళ్ళలాగా అంత, అందుకనే పని వాళ్ళని పెట్టుకుని చేసుకోవాలి. వానర్లు అంత సేవ్ చేయాలంటే అన్ని కుటుంబాల్లో కుదరదుగా. సరే మరి మీ ఆయనతో కాస్త ప్రేమగా అంట గౌరవంగా అంట ఉంటావా? ఉంటా మేడం, ఎందుకున్నా? మా ఆయన కదా నన్ను కట్టుకున్నాడు, పెళ్లి చేసుకుని 27 సంవత్సరాలు ఎందుకున్నా మేడం? వెరీ గుడ్ నాన్న. నాకు ఎందుకో డౌట్ అయితే ఉంది, రాదేమో మళ్ళీ పూర్వవైభవం అని మనోడు చేసిన పనులకి. మనోడు ఇంట్లో ఎంత చేస్తుంటాడు. అదే ఆడింట్లో ఎన్ని ఆశలు వేస్తుంటే ఆవిడ అలా చెప్పి నన్ను కలిసి మాట అనొద్దు. నన్ను ఏదైనా తప్పు చూసి నాకు అప్పుడే ఇవ్వండి దొరికొస్తే నన్ను మాట్లాడితే. అలాగే అమ్మ, కానీ ఏదున్నా కానీ మీరు ఇద్దరు కాస్త పిల్లోడి పెళ్లి గౌరవంగా చేసేదాకా అయితే నోరు మూసుకోండి ఇద్దరు కూడా. కూతురు తింటే మాకు మీ ఆవిడ షాప్ కి ఆవిడ కుదిరినప్పుడే వస్తుంది, చేయగలిగితే చేయిస్తుంది, లేకపోతే లేదు. నువ్వైతే రేపు నుంచి మీ ఆయన కొట్టమాకమ్మా, మిగతా తర్వాత మాట్లాడు. సార్లు కొట్టినా మేడం, నన్ను కొట్టినాక నన్ను మస్తు కొట్టినాక నేను కొట్టిన కొట్టాలి అంటారు. నవ్వుకుంటున్నారు చూడాలి. వారిని బలం కాదమ్మా, బలం లేదంటున్నావు, అటు ఎట్లా కొడుతున్నావు? బలం లేదు కాదు మేడం, కాలు గుంజుతుందని చెప్తున్నా. కింద అవతల పడ్డా కాలు గుంజుతుంది, బలం గురించి అడలే నేను. ఓకేనా, ఓకే. సరే ఏదన్నా కానీ మీ ఆయన ఇంటికి వస్తాడు, కాస్త ఇద్దరు ఒక మాట మాట్లాడుకోండి జాగ్రత్తగా. పరువులు పోకుండా ఉండాలి కదమ్మా సమాజంలో. 30 సంవత్సరాలు కాపురం చేస్తారంటే పరువు పోకుండా ఉండాలని ఇక బయటకి ఏమనంటే డోర్ తెగుస్తారు, బయట బాగుంటుందా మేడం? ఎవరికి బాగుంటుంది? ఎందుకు పోట్లాడుకునేది? 4 గోడల మధ్య పోట్లాడుకుంటారా? బూతులు డోర్లు తీస్తావా? పోట్లాడుకోవద్దురా అని చెప్పకుండా లోపల చేసుకోవాలి కదా, పైకి ఎందుకు చేసాడు? మంచి లేనిపోయిన అది కాదు, ఈడేమో ఏదో ఆవిడికి బుద్ధి చెప్పి నన్ను ఆవిడ్ని కలుపుతారు, ఆవిడకి ఏదో గడ్డాడతారు అని చెప్పి నేను ఫోన్ చేసిస్తే నన్ను తిరిగి తిడుతున్నారుగా మీరు అనుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చారా నీకు నాయనా, నీ ప్రాబ్లం పక్కవాడికి కూడా రాకూడదు నాయనా. శంకనాకి ఇచ్చేసారు. ఇంకో విషయం మేడం, అబ్బాయి ముంగలు కొట్లాడొద్దని చెప్పండి కావాలన్నా. అర్థమైందా? అంటే రూమ్ లో కొట్టేసిన అబ్బాయి ముందు కొట్టకుండా అదే అంటుంది. నువ్వు అబ్బాయి లేదు, ఆమెనే స్టార్ట్ చేస్తుంది, అబ్బాయి ముంగలు ఆమెనే స్టార్ట్ చేస్తుంది. అబ్బాయి లేన యాంగ్రీ బర్డ్ గారు మంచి క్లారిటీతో ఉన్నట్టున్నారు. లోపల స్కూల్లో కూడా చేసిన పర్లేదు అని అంటున్నారు. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ భలే ఉన్నాయి యాంగ్రీ బర్డ్ గారికి. రేపు పొద్దున అన్నాడు కూడా రూమ్ లో కుమ్మేసినా కూడా పర్లేదు, కానీ బయట మాత్రం కొట్టకూడదని. మరి ఇంకేంటి, ఇప్పుడే ఇప్పుడే ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే కష్టం తర్వాత. అన్నిటికీ ముందే రెడీ అయిపోతుంటావా? నేనే కాదు, ఫ్యూచర్ లో ఈ క్యాండిడేట్ ఇద్దరు అంతే, లోపల వేసి కుమ్మేసినా గానీ ఏం మాట్లాడరు, బయటకు వచ్చి నేనే డామినేషన్ అంటారు. అంటే దేవుడి దయ వల్ల కాదు, దేవుడి దయ వల్ల నేను లేకపోతే ఇంకొక నేను కూడా అంత సిచ్యువేషన్ దాకా తెచ్చుకోమనేది ఒక చిన్న అనుమానంగా ఉంది. అక్కడ దాకా తెచ్చుకోమేమో అని. అందరూ అలాగే ఉంటారు నాయన. సిచ్యువేషన్ వస్తే కానీ అర్థం కాదు, వచ్చిన తర్వాత కూడా ఏం కాల అంటారు. అదేదో సినిమాలోని గుండుగాడు అంటే చూడు, కొట్టలే నిజంగా నన్ను కొట్టలే నన్ను కొట్టలే. కావాలంటే హంగ్రీ మ్యాన్ గారిని అడగండి, ఏమండి
ఒకవేళ పొరపాటున ఇంట్లోని తలుపులేసి వైఫ్ హస్బెండ్ ని కుమ్మేసిన బయటకు వచ్చి ఏం జరగలే అంటాడా, లేకపోతే నేను కుమ్మేసింది అంటాడా? అబ్బే అలాంటి చేయలేదండి, ఊనే కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అని చెప్తాడు. అదిగో. చూసావా, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, మార్గదర్శి. నా వల్ల కాదు రయ్యా, ఇందాకే అన్నారు కదా, సావండి. ఇందుకే కన్యకలు చూస్తే నాకు కడుపు మంట అన్నది. ఊరికే పాపం. ఇంకొకసారి మీరు పిల్లల ముందు పోట్లాడుకుని బూతులు తిట్టుకున్నారని తెలిస్తే మీ ఇద్దరు మూతులు కుట్టేస్తాను వచ్చి. ఓకే, థ్యాంక్ మీ అబ్బాయికి చెప్ మూతి కుట్టేస్తాను అంటే థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు కనుక ఎవడన్నా బూతులు మాట్లాడుకొని నీ పరువు తీసారా నాన్న, మాకు ఒకసారి ఫోన్ చెయ్యండి, వాళ్ళిద్దరు అంతా తెలుస్తారని చెప్తారు. మీ ఇష్టాలేనా, ఎంతసేపు మీ హక్కులేనా? చెప్పండి. ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు ఏది రికార్డు తెలుస్తుంది. ఫస్ట్ వచ్చి ఎవరు తాగి స్టార్ట్ చేస్తారో రికార్డు పెట్టుకోమను. రికార్డ్ ప్రతిసారి పెట్టాలా మేడం? ఈడి ఫ్యూచర్ బాగా అర్థమవుతుంది భయ్య. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈడి కొట్టదు చూడు, మామూలు కొట్టదు దోలే. డుమ్ జుమాక్ డుమ్ డుమ్. అది ఏమయ్యా చింట అక్కడ రెచ్చగొట్టేది నువ్వు, నాకు అర్థమవుతుంది. అయిపోయింది, దోశ అయిపోయాడు, లాస్ట్ కి నేరస్తుడు అయిపోయాడు. వ్యక్తం కాస్త నేను కాదు. ఆవిడేదో సనిగింది అనుకో, ఊరుకో. నువ్వు కదా ఇంటికి లీడర్వే, నువ్వు కదా సర్దుకోవాలి. ఆవిడ కష్టంలో ఆవిడుంది, ఆవిడ డిప్రెషన్ లో ఆవిడుంది. అరే నువ్వే డిసైడ్ చేస్తే ఎట్లాగా? చెప్పినప్పుడు వినాలి అంతే. ఎటనుకున్నా మగోడు అనుకున్నావా లేదా? చెప్పినట్టు వినాల్సిందే. కాలం మారిపోయింది. అది లేదా? నువ్వు తాగి నువ్వు వెళ్ళి గొడవ పడు, నేను చెప్తాను తర్వాత. ఓకే మేడం, నా మీద మొత్తం రైట్స్ ఉన్నాయి మేడం. సుజాత ఎవరికి గారు, మీరైతే కొట్టకండి అమ్మా, మీరు కూడా బూతులు తిట్టకండి. పిల్లోడు ముందు అట్లాంటి సీన్ వచ్చినప్పుడు కొంచెం మాకు ఇన్ఫార్మ్ చేయించండి. పిల్లోడు ఇంపార్టెంట్. మీరిద్దరు ఆల్రెడీ లైఫ్ అంతా చూసేసారు, కానీ వాడు ఇంకా లైఫ్ చూడాల్సింది ఉంది. వాడు చూస్తాడు రేపు ఇంకెందుకు చూస్తాడు? ఎలాంటివి చూసిన తర్వాత పిల్లకేసి ముందు ఏం సమాధానం చెప్పుకుంటారమ్మా మీరు? నేను బూతులు అస్సలు తిట్టాను మేడం, ఆయనే తిడతాడు. త్యాగశీలివమ్మ మహిళ, మంచి అనురాగశీలి. ఇక్కడ ఈడే దురదగాళ్ళ కనబడుతున్నాడు ఆ అమ్మాయి కన్నా. బూతులు తిట్టదు కానీ చేతులు బాగా చెప్తుంది అంట. అలా కాదు, ఎక్కడైనా మగోడే దొరికేది లాస్ట్ కి. అర్థమైందా? నేను మాట్లాడతాను సార్. అయిపోయిందండి. ఇప్పుడు ఏమైంది? మొత్తానికి ఇంకో మగాడు దోషిగా నిలబడి నాదే తప్పు నేనే అనే స్టేజ్కి వచ్చింది పాపం. అయిపోయింది. నీకున్న తాగుడు అలవాటుకి ఆవిడ చెప్పినా చెప్పకపోయినా నేనే చెప్తున్నా. ఫస్ట్ నువ్వే వెళ్ళి స్టార్ట్ చేస్తున్నావు, నువ్వే వెళ్ళి బూతులు తిడుతున్నావు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈడు తాగేసి వెళ్ళగానే ఎవరికైనా ఆవిడ ముందు చూస్తుంది ముఖం. తాగేసి వచ్చాడు నా కొడుకని కొనగడం స్టార్ట్ చేస్తారు. కొనగడం స్టార్ట్ చేస్తారు. అరిసి 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 ఇరిటేట్ చేస్తారు. ఈ లోపు వీడికి మగోడికి నీ అమ్మ జీవితం అని చెప్పి వాళ్ళ ఆయుధం నోరైతే ఈడ ఆయుధం చెయ్యి అవుతుంది. పడేళ్ళు మనం ఒకటి వేస్తాడు. దెబ్బకి ఏడుచుకొని మా ఆయన కొట్టాడు అంటారు. అది చేసింది కనబడదు, కానీ మగోడు చేసింది కనబడుతుంది. దోషిగా మిగులుతాడు లాస్ట్. ఎన్నాళ్ళ నుంచి ఆవిడ కంట్రోల్లో ఉందో బ్లాస్ట్ అవడానికి. ఆహా, మీరు కూడా అటు సైడ్ వెళ్ళిపోయారా పాపం? జనరల్ గా అంత బ్లాస్ట్ అవరు కదండి లేడీస్. ప్రస్తుతానికి ఆయన ఇంట్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన ఇంట్లో ఉన్నారు. ఈనాటి కనుక మారలేదా రాత్రికి ఆయన అదేం కాదండి, నేను జనరల్
అర్థమైంది ఇంత అర్థమైంది. అంతే కరెక్ట్. నేను అన్నది జనరలైజ్ చేసి చెప్పానండి. అవునవును అర్థమైంది. కుమార్ అర్థమైంది కదా. నీకు కూడా పెళ్లిళ్ళు అయిపోగాక. నాకు అవ్వదండి, మీరు అలాంటివి చెట్టుకోకండి, అవ్వదు, అయ్యే సమస్య లేదు. బల్ల గుద్దేటి ఏదైనా చెప్తా, పారిపోతాను కానీ దొరకను. ముందు ఇంకొకసారి మీరిద్దరు ఆయన శాపాన్ని కూడా ఎలాగేస్తున్నారు చూడు, మీకు కూడా పెళ్లిళ్ళు అయిపోను కాక ముందే చెప్తున్నా. మొత్తం రైట్స్ ఉన్నాయి మేడం, మీరు ఏమని చేసుకోవచ్చు నా మీద. ఆడు బెల్లం చేసుకోవాలి కానీ వీళ్ళకి రైట్స్ అంటాడేటి, చిరాగ్గా దరిద్రంగా. వీళ్ళేం చేసుకుంటారు, నా మీద ఏమైనా రైట్స్. అదే కదా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే కేసులు పెట్టుకోవచ్చు అని, మీరు ఏమైనా చేసుకోవచ్చు అంటే. ఓకే, అయితే ధన్యవాదాలు. ఆవిడకి ఆల్రెడీ మీ వెనకాల ఒక టీవీ ఛానల్ ఉందని ఇప్పుడు అర్థమైంది. సో ఇక్కడ నుంచి రెస్పెక్ట్ గా ఉంటది. మీరు మాకు ఈ స్టేజ్ మీద ఇవ్వాల్సిన హామీ ఏంటంటే, ఇక్కడ నుంచి నేను తాగనండి అని అన్నారు.